ఓం నమ శివాయ. మహాలక్ష్మీదేవి నమ. కన్యరాశి జాతకులారా, ప్రియ మిత్రులారా, మీరు వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని చక్రవర్తులు అవ్వాలని రూపాయి పోగువేసి కష్టపడి వ్యాపారాలు పెట్టారు. కానీ అనుకుంటున్నంత ధనాదాయం రావట్లేదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి భగవానుడు కనుక కన్యరాశి జాతకులకు స్వతహాగానే మంచి బుద్ధి, మంచి తెలివితేటలు, సత్ప్రవర్తన ఉండడం వలన వ్యాపారం, ఒక వస్తువు తక్కువకి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తీసుకొచ్చి దాన్ని మార్కెట్ చేస్తే వ్యాపారం వస్తుందో సహజ లక్షణము బుద్ధుడికి ఉంటుంది. అలాగనే మీరు కూడా వ్యాపార సామ్రాజ్యంలోనుగా మీ షాపులో కూర్చున్నప్పుడు ఉత్తరం వైపు తిరిగి కూర్చోవడము, యజమాని ఇచ్చే డబ్బులను కత్తెరగా ఇవ్వడము, కత్తెరగా తీసుకోకపోవడం కాకుండా వారు మంచి వినయంగా వినమ్రంగా తీసుకొని ఆ డబ్బులను ఇలా కౌంట్ చేయకుండా ఇలా లోపలికి వచ్చేటువంటి విధంగా వశీకరణలాగా తీసుకొని కళ్ళకద్దుకొని గల్లాపెట్టెలో నైరుతి మూలలో ఉంచండి. అక్కడ ఒక కుబేర యంత్రాన్ని ఉంచండి. ఆ యొక్క వ్యాపార లక్ష్మీమాత కృప కటాక్ష వీక్షణ మీకు కలిగి మీరు వ్యాపార సామ్రాజ్యంలో కుబేరులు అవుతారని చెప్పి గమనించాలి. అలాగనే టేబుల్ పైన ఒక గాజు గ్లాస్ తీసుకొని దాని నిండా నీరు పోసి అందులో ఏకదార్ నిమ్మకాయను ఉంచి ఆకుపచ్చ కలిగినటువంటి తమలపాకును లేక పుష్పాన్ని ఉంచండి. ఆ పూజ, ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, ఈ రోజంతా వ్యాపారం అయిన తర్వాత రాత్రిపూట మీరు క్లోజ్ చేసేటువంటి సమయంలో ఈ యొక్క గాజు గ్లాసులో ఉండబడే నీటిని, ఆ నిమ్మకాయ పుష్పాలను ఎవరు తొక్కని ప్లేస్లో వేయండి. ఆ రోజు మీ పైన, మీ షాప్ పైన ఉన్న నరదిశ పూర్తిగా తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితం, ప్రయోజనం ఏమిటయ్యా అంటే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకంలో వ్యాపారానికి సంబంధించినటువంటి జాతకంలో దోషాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు, మీ యొక్క పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం ఈ కింద మనకు రాసి వాట్సాప్ పంపించగలరు. ఈ జాతకంలో ఉన్న దోషాలు తెలియచేస్తూ వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని చక్రవర్తులు అవ్వడానికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ జయోస్తు, భైరవం రక్షంతు.